హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమా C23కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తాను. అయితే ఎప్పటినుంచో చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. డిప్లొమా C23 ఈ యొక్క హాల్ టికెట్ సంబంధించి ఫైనల్‌గా రిలీజ్ చేసేసారు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఫర్ C23 అయితే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేశాను, డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్‌లోడ్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఈ విధంగా డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి మనకి టోటల్‌గా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఎన్నున్నాయి అన్నీ కూడా మనకి చూపిస్తుంది. మీ ఫోటో చూపిస్తుంది. అన్నీ కూడా చూపిస్తుంది. హెడ్ ఆఫ్ ది సిగ్నేచర్ మీరు క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టాలి. అండ్ మీ యొక్క మూల్ అనేది కూడా రాసుండాలి. అండ్ హెడ్ ఆఫ్ ది సిగ్నేచర్ దగ్గర మీరు కాలేజీ యొక్క హెచ్ఓడి గాని, ప్రిన్సిపల్ చేత కంపల్సరీ సైన్ చేయించాల్సి ఉంటుంది. ఓకేనా? హాల్ టికెట్స్ అందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ హాల్ టికెట్స్‌లో ఏమైనా మీకు ప్రాబ్లమ్ ఉన్నా, టెక్నికల్ ఎర్రర్ ఉన్నా కూడా మీరు ఎస్‌పీటీటీ దగ్గర ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అని అయితే ఉంటుంది. అక్కడే మీరు మెయిల్ ఐడీకి అనేది మీరు చేయొచ్చు. అండ్ లేదా మీ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ చేత కూడా మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి వెబ్‌సైట్‌లో వాళ్ళ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్‌లోడ్ అవ్వకపోతే వాళ్ళే డైరెక్ట్‌గా వాళ్ళు మెయిల్ చేస్తారు. అండ్ టోటల్‌గా మనం చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్‌కి అయితే ఉండడానికైతే ట్రై చేయండి అని చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినా మనకి 15 మినిట్స్ తర్వాత లోపలికైతే అలౌ చేయరు. అండ్ ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా అలౌ చేయరు. పెన్, పెన్సిల్ అండ్ ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయో అవి మాత్రమే అలౌ చేస్తారు. ఓకేనా? అండ్ టోటల్‌గా మీ యొక్క 32 పేజెస్ బుక్‌లెట్ అనేది చెక్ చేసేసుకోండి. ఓకేనా? అండ్ హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో కంపల్సరీ హెడ్ ఆఫ్ ద సిగ్నేచర్ అని పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న ప్రాసెస్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.